హలో నేను మీ సిఎస్ రావు. ఎట్టకేలకు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద గెలిచారు. ఆ రోజున ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఆ సంఘటన మీద కేసు ఫైల్ చేశారు నెల క్రితం. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయ్యింది. ఆ ఎఫ్ఐఆర్లో A3గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభం కాబోతోంది. అది కనుక ప్రూవ్ అయితే ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఏపీ మాజీ సిఐడి చీఫ్ సునీల్, జగన్మోహన్ రెడ్డి, మాజీ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఆంజనేయులు, దాంతోపాటు డాక్టరు, అలాగే పోలీస్ ఆఫీసర్ విజయపాల్, వీళ్ళందరూ కూడా జైలు జీవితం గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం విచారణ అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎఫ్ఐఆర్ అయితే ఎట్టకేలకు ఇప్పుడు నమోదు చేశారు. గత నెల రోజుల నుంచి కూడా రఘురామకృష్ణరాజు తాను ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ చేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ని అయితే చేశారు. ఏంటి దాని వివరాలు ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది అనేది విశ్లేషించుకుందాం. సో రఘురామకృష్ణరాజు ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు ఆయన గురించి. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు జరిగినటువంటి పరిపాలన మీద ప్రతిరోజు రచ్చబండ కార్యక్రమం ద్వారా రఘురామకృష్ణరాజు ఏ విధంగా ప్రజల మధ్యకు వెళ్ళి ఆయన అవగాహన కల్పించే ప్రయత్నం చేశారో అందరికీ తెలిసే. దాంతో కడుపు మండినటువంటి జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు మీద చట్ట విరుద్ధంగా కేసులు పెట్టించి ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించేలా చేశారు అనేది జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఆరోపణ. రఘురామకృష్ణరాజు అదే చెప్తూ ఉంటారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో పాటు ఆ సమయంలో ఆయన ఏ విధంగా దెబ్బలు తిన్నారు రఘురామకృష్ణరాజు అనేది చూడడానికి వీడియో కాల్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారు అనేది కూడా రఘురామకృష్ణరాజు అనేక సందర్భాల్లో చెప్పారు. సో ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణరాజు. సో రఘురామకృష్ణరాజు థర్డ్ డిగ్రీ ఆయన మీద ప్రయోగించినప్పుడు ఏం జరిగింది అనేది కూడా ఆ ఫిర్యాదులో ఆయన మెన్షన్ చేశారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ సిఐడి చీఫ్గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్, ఇతర అధికారులు వాళ్ళ మీద కంప్లైంట్ చేశారు. ఆయన ఆల్రెడీ గతంలోనే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడే లోక్సభ వేదికగా రఘురామకృష్ణరాజు పోరాడారు. లోక్సభ స్పీకర్కి కూడా కంప్లైంట్ చేశారు. అది ప్రూవ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. రాజద్రోహం చట్టం కింద అరెస్ట్ చేసి వేధించారు రఘురామకృష్ణరాజుని. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనను విమర్శించినందుకు, ఆరోపణలు చేసినందుకు, అభ్యంతరం పెట్టినందుకు రఘురామకృష్ణరాజు మీద అప్పట్లో జగన్మోహన్ రెడ్డి రాజద్రోహం కేసు పెట్టారు ఆ గవర్నమెంట్. ఆ రాజద్రోహం కేసు పెట్టిన తర్వాత కస్టడీలోకి తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ సిఐడి. అప్పట్లో కస్టడీలో రబ్బర్ బెల్టు, లాఠీలతో కొట్టారని ఫిర్యాదు చేశారు. సాధారణంగా ఎవరినైనా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, ఎవరి మీదైనా లేదంటే కొట్టడం అనేది నేరం. ఒక ఎంపీగా ఉండారు ఆయన రఘురామకృష్ణరాజు అప్పట్లో. అయినప్పటికీ కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి ఆయన్ని రబ్బర్ బెల్టు, లాఠీలతో కొట్టారు. ఆ విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో A1గా ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్గా ఉన్న సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ని పెట్టారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్లో A2గా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన్ని పెట్టారు. A3గా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరుని పెట్టడం జరిగింది. ఇది మొత్తం జగన్మోహన్ రెడ్డి ఓవరాల్గా ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకే జరిగింది అనేది రఘురామకృష్ణరాజు విశ్వసిస్తూ ఉన్నారు. ఆ మేరకు అనేక సందర్భాల్లో అవకాశం వచ్చినప్పుడల్లా ఆరోపణలు చేస్తూ వచ్చారు. A4గా అప్పటి సిఐడి ఏఎస్పి విజయపాల్. సో A4గా విజయపాల్ పేరు పెట్టారు. సిఐడి ఏఎస్పిగా ఉన్నారు ఆయన పేరుని A4గా చేర్చారు. ఇక A5గా గుంటూరు GGH మాజీ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి డాక్టర్ ప్రభావతి పేరుని పెట్టడం జరిగింది. కారణం ఏంటంటే అప్పట్లో రఘురామకృష్ణరాజు మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు గుంటూరు ఆసుపత్రుల్లో GGHలో
ఆయనకి చికిత్స దేశానికి తీసుకెళ్లారు. కానీ థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని చెప్పి డాక్టర్ ప్రభావతి సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్లో చేరినప్పుడు ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అని చెప్పి ఇక్కడ డాక్టర్లు ఇచ్చారు. అందుకే ప్రభావతిని A5గా నమోదు చేశారు ఈ ఎఫ్ఐఆర్లో. హత్యాయత్నం జరిగింది, అలాగే బెదిరింపులు, తప్పుడు నివేదికలు ఇచ్చారనేటువంటి ఆరోపణలు చేశారు. అప్పట్లో హత్యాయత్నం జరిగింది తన మీద అనేది రఘురామకృష్ణరాజు చేసినటువంటి కంప్లైంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. అంతేకాదు బెదిరింపులకు పాల్పడ్డారు పోలీసులు, సిఐడి పోలీసులు. డాక్టరు తప్పుడు సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేశారు అనేది కూడా ఆయన కంప్లైంట్లో చేసినటువంటి ఫిర్యాదు. ఇంకా బెయిలబుల్, నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పుడు అప్పట్లోనే రఘురామకృష్ణరాజు మీద బెయిలబుల్, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి ఆయన్ని హింసించారు. సో ఇది ఢిల్లీ వరకు కూడా వెళ్ళింది. లోక్సభ స్పీకర్ కూడా అప్పుడు రఘురామకృష్ణరాజు ఈ మొత్తం జరిగినటువంటి సంఘటన మీద వివరించడం జరిగింది. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో రూల్ ఆఫ్ లా ఉంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక రఘురామకృష్ణరాజే కాదు, అంతకుముందు అనేక మందిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పట్లో జైలుకి పంపించింది. అలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వాళ్ళను ఇళ్ళకి వెళ్ళి బెదిరించారు, పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. వయోభేదం లేకుండా వయోభారం ఉన్నటువంటి వాళ్ళని కూడా పోలీసులు పిలిచి హింస పెట్టినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పాలనలో రూల్ ఆఫ్ లా లేదని చెప్పి అప్పట్లోనే హైకోర్టు అభిప్రాయపడింది. ఆ మేరకు సుప్రీంకోర్టుకు కూడా లేఖ రాయటం జరిగింది హైకోర్టు రిటైర్డ్ జడ్జ్. అలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి దాష్టీకాలు అనేకం ఉన్నాయి. వాటిలో మేజర్ సంఘటన రఘురామకృష్ణరాజు మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం. ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారో అది దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది అనేటువంటి అంశం వెళ్ళిపోయింది, చర్చకు దారితీసింది కూడా. అంతేకాదు రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి మీద మరింత పోరాటాన్ని ఉధృతం చేశారు. ఆ సంఘటన జరిగిన తర్వాత ఒక ఎంపీ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది లోక్సభలో కూడా ప్రస్తావనకు వచ్చింది. థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టు సాక్ష్యాలను కూడా ప్రొడ్యూస్ చేశారు రఘురామకృష్ణరాజు లోక్సభ స్పీకర్కు. దాని మీద అప్పట్లో పార్లమెంట్లోనే ప్రస్తావించారు, అయినప్పటికీ న్యాయం జరగలేదు. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి పోయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందని చెప్పి రఘురామకృష్ణరాజు భావిస్తూ గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఆనాటి సంఘటన గురించి కంప్లైంట్ చేశారు. దాని మీద ఎఫ్ఐఆర్ చేశారు. ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ని అభ్యంతర పెడుతూ సిఐడి మాజీ చీఫ్గా ఉన్నటువంటి సునీల్ ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన మీద ఇప్పుడు ఎలా కంప్లైంట్ చేస్తారు అనేటువంటి ఒక లాజిక్ పాయింట్ను తీస్తూ ఉన్నారు. అయినప్పటికీ చట్ట ప్రకారం వాళ్ళని చర్యలు తీసుకోవాలి. ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి సెక్షన్లు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అనేది ఇప్పుడు రఘురామకృష్ణరాజు చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఆ రోజున న్యాయం జరగలేదు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ కంప్లైంట్ చేశారు. ఈ కంప్లైంట్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ తీసుకుంది, రిజిస్టర్ చేసింది, ఇన్వెస్టిగేషన్ను ప్రారంభించింది. దీంతో ఆ రోజున విచారించినటువంటి సిఐడి పోలీసులు కానీ లేదా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందా లేదా ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకుంటారా అనేది మీ అభిప్రాయాన్ని ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.